నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచంలో మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులు 584 కోట్లు జమ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఏపీ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మన్సుఖ్ మాండవ్య. కేంద్ర పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి. కాకినాడ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని కమలనాథులతో కలిసి ప్రారంభించిన పురంధేశ్వర్. విద్యాదశ నుండి విద్యార్థులు క్రీడారంగంపై మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చిన పాతపట్నం ఎమ్మెల్యే. 41 ఆంధ్ర అంతర్ జిల్లాల టెక్నికాయిడ్ పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి లాంఛనంగా ప్రారంభించిన రెడ్డి శాంతి. ఈరోజు 8.09 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ జూలై, ఆగస్టు, సెప్టెంబర్కు సంబంధించిన అక్షరాల 583 కోట్ల రూపాయలు నేరుగా జమ చేస్తున్నాం. ఈ 4.5 పాలనను గమనిస్తే కేవలం ఈ ఒక్క పథకానికే 27.61 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు తల్లిదండ్రుల తరపు నుంచి మంచి మేనమామగా అక్షరాల 11,900 కోట్లు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాను. మన ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఫీజులు 1,700 కోట్లు బకాయి పెడితే మీకోసం మన ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో 12,000 కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేదు. ఈ రోజు 18,576 కోట్లు ఖర్చు చేశాం. ఇది గత ప్రభుత్వం చేసిన వ్యయం కంటే 6,435 కోట్లు అధికం. తేడా గమనించండి అని సీఎం జగన్ వివరించారు. ఈరోజు ఈ 4.5 సంవత్సరాల కాలం ఈ ప్రయాణం ఒక్కసారి గమనించినట్టయితే కేవలం ఈ ఒక్కటే ఒక్క పథకం, జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు 27,61,000 మంది పిల్లలకు వాళ్ళ పూర్తి ఫీజులు ఏమాత్రం కూడా ఆ పిల్లలు కానీ ఆ పిల్లల తల్లిదండ్రులు కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది పడకూడదు అని ఆ పిల్లల తరపున ఆ పిల్లల తల్లులు అంటే నా అక్కలు, నా చెల్లెమ్మల తరపున ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా అక్షరాల 27,61,000 మంది పిల్లలకు మంచి జరిగిస్తూ కేవలం ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒకే ఒక్క పథకం ద్వారా అక్షరాల ఇచ్చింది 11,900 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా. ఇదొకటే కాదు, జగనన్న వసతి దీవెన అని చెప్పి ఈ 4.5 సంవత్సరాలలో పిల్లలు చదువులే కాదు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఆ పిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆ విషయంలో కూడా ఆ పిల్లలకు అండగా తోడుగా ఉంటూ ఈ 4.5 సంవత్సర కాలంలోనే దీనికోసం ఇచ్చింది మరో 4,275 కోట్ల రూపాయలు. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఈ పిల్లలకు ఉన్నతమైన చదువులు చదవాలి, ఆ చదువుల కోసం ఆ పిల్లలు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తాపత్రయంతో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే ఈ 2 పథకాలకు హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్న ఆ పిల్లలకు మంచి జరగాలి అని తాపత్రయంతో అక్షరాల ఖర్చు చేసింది 16,176 కోట్ల రూపాయలు అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు వీళ్ళ బ్రతుకులు మారాలి, ఈ కుటుంబాల్లో నుంచి ప్రతి ఒక్కరూ బయటికి రావాలి,
గొప్ప డిగ్రీలతో బయటికి రావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండావియా అన్నారు. ఏపీ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్ కు మంత్రి విడుదల రజనీకి నా అభినందనలు తెలియజేశారని అన్నారు. आंध्र प्रदेश ने अच्छा परफॉर्मेंस करा है और जो स्टेट अच्छा काम करता है, हमारे रजनी जी ऑनरेबल हेल्थ मिनिस्टर मेरे पास दिल्ली आती है, कई काम लेके आती है, भैया मुझे ये चाहिए, हमारे स्टेट में वो करना है, हमें क्रिटिकल केयर यूनिट बनाना है, हमें ये हॉस्पिटल में ऑपरेशन के लिए ये मेडिकल डिवाइस की रिक्वायरमेंट है, हमें मेडिकल कॉलेज बढ़ानी है. दोस्तों, हेल्थ सेक्टर में एक समय था हम कहते थे राज्य की ओर से सेंट्रल गवर्नमेंट के लिए फंड के लिए जाते थे, पैसा दो पैसा दो. सेंट्रल गवर्नमेंट पैसा देती थी उपकार के भाव से. दोस्तों, हम उपकार के भाव से नहीं मानते हैं. हम हमारी जिम्मेवारी समझते हैं स्टेट को स्ट्रेंथन करने के लिए स्टेट गवर्नमेंट को हर संभव मदद करें. और इसलिए हम कहते हैं खर्च करो खर्च करो. मैं रजनी जी को एश्योर करना चाहता हूं कि आपके यहां हेल्थ सेक्टर में भारत सरकार की ओर से मदद के लिए कोई कमी नहीं रहेगी. आप जितना खर्च करते चलोगे, ये 5 साल का प्लान है. आंध्र प्रदेश 2 साल में पूरा करे तो मैं 2 साल में सारा पैसा दे दूंगा. मैं सुबह में कृष्णा बाबूजी मेरे से बात कर रहे थे, मैंने कहा आप खर्च करना चालू करो, पैसा देने में मैं दिक्कत नहीं होने दूंगा. हमें हेल्थ इंफ्रास्ट्रक्चर को मजबूत करना है. కాకినాడలోని రామారావుపేటలో భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఈ కార్యాలయాన్ని పురంధేశ్వరి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమెకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాకినాడ లాంటి నగరంలో పార్టీ అవసరాలకు కార్యాలయాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో మోడీ సర్కార్ని మళ్లీ దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. అనంతరం ఆమెకు పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, కాకినాడ నగర బీజేపీ ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ, బీజేపీ నాయకులు పైడా కృష్ణమోహన్, ముత్తా నవీన్, సాలగ్రామ లక్ష్మీప్రసన్న, వేటుకూరి సూర్యనారాయణరాజు, కోడూరి లక్ష్మీనారాయణ, వి మహేశ్వరి, తుమ్మల పద్మజ, అల్పిరాల శ్రీనివాస్, కెంగం హరి, చక్కా రమేష్, దొడ్డి వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయానికి వస్తే ప్రధానంగా ఇవాళ చూసినట్లయితే NH216 కత్తిపూడి నుండి రాజోలు వరకు వెళ్ళేటువంటి NH ఏదైతే ఉందో అది 110 కిలోమీటర్లు 1500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం దీనికని చెప్పి కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి కాకినాడ కోటిపల్లి నర్సాపురం దీనికి సంబంధించినటువంటి హైవే కూడా 2000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT ఇవాళ భారతదేశం యొక్క భాగస్వామ్యం ప్రపంచ ఎదుగుదలలో అభివృద్ధిలో పెరుగుతున్నటువంటి సందర్భంలో అటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి భావించినప్పుడు ఇక్కడే IIFT ముందుగా JNTUలో అక్కడ టెంపరీగా ప్రారంభించారు. కానీ ఇప్పుడు పిఠాపురంలో పర్మనెంట్ బిల్డింగ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఇది కూడా సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ దాన్ని స్థాపిస్తున్నటువంటి విషయం మనం గమనించాలి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ 2017లో కేంద్ర ప్రభుత్వం మేము ఇక్కడ దాన్ని స్థాపిస్తామని చెప్పిన నాటి నుండి నేటి వరకు భూసేకరణ కానివ్వండి ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తన బాధ్యతలు నిర్వహించాలో ఇవాళ నిర్వహించినటువంటి సందర్భంలో అది ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి ఈ జిల్లాలో మనం చూస్తున్నాం. అదేవిధంగా మొట్టమొదటి లిస్టులో స్మార్ట్ సిటీ లిస్ట్ ఏదైతే ఉందో
దాన్ని అనౌన్స్ చేసినప్పుడు కాకినాడ పేరు దాంట్లో ఉంది మొట్టమొదటి లిస్టులో. 1993 కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది. అయితే పనులు జరుగుతున్నప్పటికీ కూడా కొంతమేరకు ఆ వనరులు కూడా డైవర్ట్ చేసేటువంటి ప్రక్రియ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి విషయం. అదేవిధంగా స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద ఇవాళ కాకినాడ బీచ్ ఫ్రంట్లో అమ్యూజ్మెంట్ పార్క్ కావచ్చు, అదేవిధంగా హోప్ ఐలాండ్ డెవలప్మెంట్ కావచ్చు, మడ అడవుల యొక్క కొరింగ మడ అడవులు ఏవైతే ఉన్నాయో వాటి అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఇవాళ ఈ బీచ్ ఫ్రంట్లో ఉన్న అమ్యూజ్మెంట్ పార్క్ని సైతం కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చిన వారి సహకారంతో దాన్ని ప్రారంభించిన దాన్ని సరిగ్గా వినియోగించుకోనటువంటి నేపథ్య పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే ఏదో సామెత ఉంటుంది చూడండి, దేవుడు అనుగ్రహించిన పూజారి అనుగ్రహించిన అన్నట్టు కేంద్ర ప్రభుత్వం మేము చేస్తాము అని ముందుకు వచ్చినా కూడా దాన్ని సవ్యంగా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా కాకినాడ పోర్ట్ మోడర్నైజేషన్కి దాని అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయాన్ని ఇక్కడ ప్రజలు గుర్తించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు, ఎందుకంటే ఇది తీర ప్రాంతం, మన రాష్ట్రం అంతా కూడా తీరం ఎక్కువ కనుక తీర ప్రాంతంలో ఉన్న కాకినాడలో కూడా ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ ఉప్పాడలో 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి విషయాన్ని మీ ద్వారా నేను ఇక్కడున్నటువంటి ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెట్రోకెమికల్ కారిడార్ దాన్ని కూడా ఇక్కడ పెట్టాలి అని చెప్పి కాకినాడ SEZలో పెట్టాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినటువంటి సందర్భం. HPCL అండ్ HPCL అండ్ గేల్ వీళ్ళిద్దరూ కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కాకినాడ SEZలో పెట్టాలని 35,000 కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ సెజ్లో. అది మాత్రమే కాకుండా మన బిడ్డలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా లక్షలాది మంది మన బిడ్డలకి అక్కడ ఉపాధి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. అయినా కూడా ఆ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే ఉందో అది ఇవ్వవలసినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకి రానటువంటి నేపథ్యంలో అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఏమాత్రం కదలిక లేకుండా నిలిచిపోయినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాం అంటున్నారు, కానీ అందిపుచ్చుకునే సామర్థ్యం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకి లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. అదేవిధంగా ఆక్వాకల్చర్, మన రాష్ట్రం ఆక్వాకల్చర్కి పెట్టింది పేరు. ఒకటి ఆక్వా రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆక్వా రైతులకి ₹50 మేము యూనిట్ కరెంట్ అందిస్తామని చెప్పారు. కానీ ఇవాళ చూసినట్లయితే అది ₹5గానే ఉంది. ఎక్కడా కూడా దాన్ని తగ్గించినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడడం లేదు. పాతపట్నం మండల కేంద్రంలో 41 ఆంధ్ర అంతర్ జిల్లాల టెన్నికాయిడ్ పోటీలను ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ముందుగా వందే మాతరం ప్రార్థనా గీతంతో మొదలై క్రీడా జ్యోతిని వెలిగించి ఆటల పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ విద్యార్థులు ఆటలలో రాణించి రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. జగనన్న క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిన్ననే ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రీడల్లో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. ఈ 41వ ఆంధ్రప్రదేశ్ అంతర్జిల్లా టెన్నికాయిడ్ ఆటల పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను అభినందించి విశేషాలు తెలియజేశారు. ఈ క్రీడలను నిర్వహిస్తున్న జిల్లా టెన్నికాయిడ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎన్ని శేఖర్ మాస్టర్కి నిర్వాహకుడు అప్పన్నకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కడప జిల్లాల నుండి విద్యార్థులు టెన్నికాయిడ్ పోటీలకు హాజరయ్యారు. ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బి శ్రీధర్, పీటీలు వై శేఖర్ బాబు, ఆర్ రజని, వైఎస్ఆర్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి అప్పన్న, ఏఎంసీ చైర్మన్ కె అర్జునరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్, ఎంపీపీ ప్రతినిధి దొర పార్వతీశం, నీలమణి దుర్గా, ఆలయ కమిటీ చైర్మన్ నూలు ఈశ్వరరావు, మండల జేఏసీ కన్వీనర్ వై సూర్యం, ఎంపీటీసీ డి జోగారావు, సర్పంచ్ ప్రతినిధులు పి మోహన్ రావు, టి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ నీలమణి దుర్గమ్మను మరి కోరుతున్నాను. అలానే గౌరవ ఎమ్మెల్యే గారు మరి చాలా శ్రీధర్ మహర్షి గారు చాలా చక్కగా మీరు మరి నా కోసం తెలియజేస్తూ మన పాతపట్నం తాలూకా శ్రేష్టతను చెప్పినందుకు మీకు మనసారా మీకు కూడా ధన్యవాదాలు. అలానే మరి ఇక్కడికి విచ్చేసిన పిల్లలందరికీ గౌరవ గురువులందరికీ నేను తెలియచెప్పేది ఒకటే, మరి ఈరోజు నేను కూడా చిన్నప్పటి నుంచి మీ వయసు నుంచి వచ్చినప్పుడు కూడా మరి మనకు చదువు భారంతో చదువులు చదువుతున్న కాలంలో ఫిజికల్ ట్రైనింగ్ టీచర్స్ మనకు ఒక పెద్ద దేవుడిచ్చిన బహుమానాలు అనిపించేవి. ఎందుకంటే అన్ని రకాల క్రీడలు నేర్పించేవారు, అన్ని విధాలుగా ఒక స్పిరిట్, జోష్, మోటివేషన్, ఇన్స్పిరేషన్, మీరు ఇలా చేయాలి, ఇలా ఆడాలి, ఈ విధంగా మార్చ్ చేయాలి, ఈ విధంగా బాడీని స్ట్రైట్గా ఉంచాలి, ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చక్కగా వివరించేవాళ్ళు. మరి మీ తాలూకా ఆ స్ఫూర్తి, మీ తాలూకా మోటివేషన్, ఇన్స్పిరేషన్ వల్ల ఈరోజు మరి భవిష్యత్తులో అందరం కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా మరి ఎక్సర్సైజ్ తాలూకు విలువలు, క్రమశిక్షణ తాలూకా వాటి పద్ధతుల ద్వారా మనకి అలవర్చిన మంచి ఆహారపు నియమాలు మీరన్నీ తెలియజేసినందుకు మరొక్కసారి ఫిజికల్ ట్రైనింగ్ టీచర్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఆ మానసిక వికాసం తీసుకుని వచ్చి మనకి మానసిక ఉల్లాసాన్ని అందిస్తూ మనలో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ నింపిన గురువులందరికీ కూడా మరొకసారి నేను మనసారా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ, మీరు అనుకునే కోరికలన్నీ భగవంతుడు తీర్చాలని, మీరు కలలకనే చదువులు నిజమవ్వాలని, మీరు అనుకునే ఈ స్పోర్ట్ టెన్నికాయిట్ స్పోర్ట్లో మీరు ఏ విధంగా ముందుకు ప్రతిభావంతులుగా వెళ్ళాలనుకుంటున్నారో ఆ విధంగా అదృష్టంగా గౌరవంగా ఒక విజేతలుగా మీరు నిలవాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శేఖర్ బాబు గారు చెప్పారు, ఈ ప్రాంగణం తాలూకా డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఇది తెలియజేస్తాను, గవర్నమెంట్ గారు తీసుకువెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చాలా మంచి మనసున్నవారు. ప్రతి పిల్లలు, ప్రతి బిడ్డ, ప్రతి ఆడపిల్ల, ప్రతి మగబిడ్డ అందరూ కూడా బాగా చదువుకోవాలి, క్రీడల్లో రాణించాలి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర మీరు అందరూ కూడా ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తున్నారు. గౌరవ మాస్టర్స్, గౌరవ గురువులు, మరి పిల్లలు మీరందరూ కూడా అన్ని రంగాల్లో పిల్లలు విజేతలుగా నిలవాలి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మన దేశంలోనే ప్రసిద్ధి పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చండీయాగ మహోత్సవాలు ఎలా జరుగుతాయో అదేవిధంగా అనకాపల్లి గౌరపాలెం శ్రీగంగ పరదేశమ్మ ఆశ్రమం వద్ద ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను భవానీ భక్తులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి చండీయాగ మహోత్సవాలు వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాలతో వస్తుంది. చండీయాగ మహోత్సవంలో భాగంగా కనకదుర్గమ్మ ఆశ్రమం వద్ద గురువారం రాత్రి ఉయ్యాల సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాండ్రేగుల శ్రీరామ్ మాట్లాడుతూ అనకాపల్లి గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద శ్రీ గంగ పరదేశమ్మ భవానీ భక్తులు చండీయాగ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. లక్ష్మీవారం రాత్రి అమ్మవారి సన్నిధిలో ఉయ్యాల సేవ అంగరంగ వైభవంగా నిర్వహించారన్నారు. ఉయ్యాల సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారన్నారు. అనంతరం దోలం గోపి మాట్లాడుతూ చండీయాగం మహోత్సవాలు జనవరి 4 వరకు విశిష్ట పూజలు, కార్యక్రమాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె సుబ్బు, కె వెంకట, బి వర, వి మహేష్, ఎం గోపి, బి ఆది, ఎం సుబ్బు, పి యుగంధర్, కె సాంబా, బి గంగాధర్, డి కుమార్, కె శంకర్రావు, శ్రీ గంగ పరదేశమ్మ ఆశ్రమం భక్తులు తదితరులు పాల్గొన్నారు. చల్లని మల్లెలతో ఎలకట్ట మాత చల్లగా శయనించులకించి మరచునమా కలిని మదిలో ఎదనికు విన్నవిస్తే చాలుగా కన్న బిడ్డ నేనేగా కలల తేలిపోవమ్మా నన్ను గన నా తల్లి చల్లని మల్లెలతో ఎలకట్ట మాత చల్లగా శయనించు లాలి జోలాలి చల్లని మల్లె హస్తయోః అర్ఘ్యాన్ సమర్పయామి ముఖే సిద్ధ ఆచమనీయాన్ సమర్పయామి సమర్పయామి స్నానం
దొరికెనే ఆనందము పొంగెనమా వెల్లువలె కన్నుల దేవి మహాదేవి ఏ సేవలు చెయ్యగనే పాదము నీ ओंकारनामस्य धर्मोपदेशमेतस्य सूक्ष्मश्रीनामस्य तस्य संतान सौभाग्यनाशिकेतम श्री महाकाल्यामि आज्ञान जोरपारोहं पुत्री हलाज पुत्रीकाणे समुद्रस्य दुराहाय में साक्षात् देवदर्शयामि धूपदीपानं सुधा आचमयामि सत्यां नैवेद्यं मूर्भवस्तुतः तत्सवितुर्वरेण्यं भर्गो ओम आप पंचगुण आपो हिष्ठामयो भवस्तान ओम धूपमांत्राभ्याम यत् पुरुषमिजतदु अतिधाम के कल्पे मुखं विविधरूपां भूतां गुरुकालस्य ब्राह्मणं जन्मास्य శ్రీ గంగపరదేశం భవన భక్తుల ఆధ్వర్యంలో ఈరోజు గౌరపాలెం గంగిరేవి చెట్టు వద్ద 2023 చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా అమ్మ కనకదుర్గమ్మ వారికి ఉయ్యాల సేవని కడు రమ్యంగా మా యొక్క భవానీలు భక్తులు అలాగే అలాగే మిగతా పుర ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా మా పీఠం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం 2023 సంవత్సరం ఈ చండీ యాగ మహోత్సవాలని మేము చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు జరిగిన ఈ ఉయ్యాల సేవకి మాకు ఎంతో సహకరించినటువంటి దూలం గోపి గారికి అలాగే మా పీఠానికి ఎప్పుడూ వెన్నంటి ఉంటూ మా పీఠాన్ని ముందు నడిపిస్తున్న మా గురుభావని మద్దాల శ్రీని గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత చక్కటి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై భవానీ, జై జై భవానీ. చండీ మండల దీక్షల్లో భాగంగా గౌరపాలెం శ్రీ గంగపరదేశమ్మ భవానీ భక్తుల ఆశ్రమ ఆధ్వర్యంలో మరి నిర్వహిస్తున్నటువంటి దుర్గా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారికి ఉయ్యాల సేవ అతి మధురంగా కూడా ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. పెద్ద సంఖ్యలో మరి భవానీ భక్తులు అలాగే ఇతర భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి ఉయ్యాల సేవలో తరించారు. ఈ అవకాశాన్ని మరి వివిధ కార్యక్రమాలని ప్రతిరోజు కూడా రూపొందిస్తూ భక్తులకి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి కాండ్రేగుల శ్రీరామ్ గారికి ముందుగా ఆ అమ్మవారు మరింత శక్తిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటాను. అదేవిధంగా మరి గురుభవాని శ్రీని గారికి కూడా ఈ పూజా కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తున్నందుకు ఆయనకు కూడా అమ్మవారు ఆ శక్తినివ్వాలని ఎల్లప్పుడూ కూడా ఆవిడ సేవ చేసుకునే భాగ్యాన్ని మనకు కలిగించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చేందుకు ఇప్పటి యొక్క భక్తులకు భవానీలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. క్రీడలకు నిలయం అనకాపల్లి అలాంటి క్రీడలు ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఎన్టీఆర్ స్టేడియంలో అభివృద్ధి పరచాలని నిధులను షిప్పింగ్ కార్పొరేషన్ ద్వారా 25 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో వచ్చాయని పార్లమెంట్ సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి మీడియా సమావేశంలో తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఖోఖో, క్రికెట్, త్రోబాల్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్ క్రీడలకు అనువుగా అభివృద్ధి చేయాలని 25 లక్షల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులు సరిపోని పక్షంలో ఎంపీ నిధుల ద్వారా గానీ జీవీఎంసీ నిధుల ద్వారా గానీ వెచ్చించి మరింత అభివృద్ధి పరిచే విధంగా ఎన్టీఆర్ స్టేడియంని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే ఇండోర్ స్టేడియంను 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఎంపీ జిల్లా కలెక్టర్ లెటర్ ద్వారా ఎన్టీపీసీకి అందించడం జరిగింది. ఆ సిఎస్ఆర్ నిధులు వచ్చిన వెంటనే ఇండోర్ స్టేడియంను కూడా మరింత అభివృద్ధి పరిచే విధంగా తయారు చేస్తామని తెలిపారు. ఆనందంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మొదలు పెట్టుకున్నాము. అట్లాగే మన గ్రౌండ్లో కూడా మనం అంతా కూడా మినిస్టర్ గారు, నేను, కలెక్టర్ గారు అంతా కూడా ఓపెన్ చేశాము.
అయితే గ్రౌండ్ అభివృద్ధి కోసం, ఎందుకంటే ఇవాళ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మనం వెళ్తూ ఉన్నాయి. ప్రజాప్రతినిధులు మేము మాట్లాడకపోతే మరి పాత్రికేయ మిత్రులు మరి చాలా విషయాలు అయితే మాట్లాడుతున్నట్టు, ఎందుకంటే యూజువల్గా పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కానీ స్టేట్ సంబంధించిన విషయాలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అని ఒక క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నాం. కానీ ఇది మాట్లాడే సందర్భం వచ్చింది కాబట్టి తప్పనిసరిగా అభివృద్ధిని ఏ రకంగా చేస్తున్నాం అనేది అనేక సందర్భాల్లో చెప్తూ వస్తున్నాము, ఇంకా కూడా చెప్తాం, ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇవాళ ఎన్టీఆర్ గ్రౌండ్ని కూడా మనం అభివృద్ధి చేయడానికి ₹1 కోటితో ఒక ప్రణాళిక వేసుకున్నాము. గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది. అందులో CSR నిధులు కూడా మనం, ఎందుకంటే మనకి అనేక ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి, అనేక వాళ్ళు వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతున్నారు. దానిలో 2% వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సరౌండింగ్ కాన్స్టిట్యున్సీస్ either ఎమ్మెల్యే సెగ్మెంట్ ఆర్ పార్లమెంటు సభ్యురాలకి కూడా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే డెవలప్ చేయడానికి వాళ్ళకు సహకరించాలి అని. సో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి వాళ్ళు క్రీడలకు సంబంధించి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తారని తెలుసుకుని కేంద్ర షిప్పింగ్ మినిస్టర్ సర్వానంద్ సోనోవాల్ గారికి నేను పార్లమెంటు ప్రతినిధిగా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సో నా పార్లమెంటు పరిధిలో మాకు ఒక గ్రౌండ్ ఉంది, దాన్ని ఇవాళ జిల్లా స్థాయి అయింది. ఈరోజు అనకాపల్లి కొత్త జిల్లా అయిన నేపథ్యంలో ఒక జిల్లా స్థాయి మాకు గ్రౌండ్ ఉండాలి, అన్ని రకాల స్పోర్ట్స్కి డెవలప్ చేయడానికి సుమారు ₹1 కోటితో మన డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఒక ప్లాన్ చేసిందని, ప్లాన్ కూడా సబ్మిట్ చేయటము, దానికి ₹40 లక్షల మనం ఇమ్మని చెప్పి మనం అడగడం జరిగింది మన తరపున. సో వాళ్ళు 25 లక్షలు ఆల్రెడీ గత వారంలో రిలీజ్ చేసి కలెక్టర్ గారి అకౌంట్కి కూడా 25 లక్షలు కూడా రిలీజ్ చేశారని మీతో చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ 25 lakhsతో ఇమ్మీడియట్గా మనం ముందు గ్రౌండ్ డెవలప్మెంట్ అంటే క్రికెట్కి, వాలీబాల్కి, బాస్కెట్బాల్కి, త్రోబాల్కి, ఖోఖో, కబడ్డీ ఈ స్పోర్ట్స్కి అనుగుణంగా మనం ఒక డిజైన్ వేసామన్నమాట. సో ఆ జోన్స్ అంతా కూడా సెపరేట్ చేసి దానికి ఎస్టిమేట్ వేసి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు 25 lakhs ఆల్రెడీ మనకి ఫండ్ వచ్చేసింది. సో వారికి కూడా మీ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ గారు కూడా మన తరపున ఆయన అక్కడ నుంచి ఢిల్లీ నుంచి లెటర్ పంపించారు. ఎందుకంటే నియర్ బై నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ, అందులో పెందుర్తి మండలం వల్ల నాకు విశాఖపట్నం కూడా ఉన్న సందర్భంలో పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు 25 lakhs రిలీజ్ చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మిగిలిన ఫండ్ GVMC కమిషనర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. GVMC గ్రౌండ్ GVMC ఎసెట్ కాబట్టి, సో GVMC కమిషనర్ గారు అవసరమైతే MP నిధులు కూడా, సో ఇవన్నీ కలిపి మనం దాని గ్రౌండ్ని కూడా మనం భవిష్యత్తు మీన్స్ ఆల్రెడీ వర్క్ విల్ స్టార్ట్, ఆల్రెడీ ఇట్ ఈస్ రిలీజ్డ్. అదేవిధంగా ఇండోర్ స్టేడియం, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంకి NTPC CSR నిధులు ₹2 కోట్ల మనం ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారి ద్వారా మనం నిధుల కోసం అని చెప్పి ఆల్రెడీ లెటర్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలోఅప్ కూడా నేను చేస్తున్నాను, ఎందుకంటే నా పార్లమెంటు పరిధి NTPC అనేది కొంత MPs ద్వారా అయితే వర్క్ ఇంకొంచెం ఆ ప్రాసెస్ ఈజీ అవుతుంది కాబట్టి, సో అది కూడా అతి త్వరలో రిలీజ్ అవుతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే చిన్న రిపేర్ వర్క్స్ కానీ అక్కడ లోపల ఆల్రెడీ ఉంది, కానీ దానికి కొంత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లేయర్స్ అందరికీ కూడా ఉపయోగపడటానికి, సో దాన్ని తయారు చేయడానికి ₹2 కోట్లు అనేది మనం ఎస్టిమేట్ వేసాము. ₹2 కోట్లు NTPC వాళ్ళకి లెటర్ ఇచ్చాము, ప్రాసెస్ చేస్తున్నాము, అది రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే సెంట్రల్కి పంపించిన లెటర్ మళ్ళీ దాన్ని కూడా మేము ఫాలోఅప్ చేస్తే దే హ్యావ్ యాక్సెప్టెడ్. సో అది కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అన్న కార్యక్రమానికి మరి ప్రతిపక్షాలు ఏదో అక్కడక్కడ కొన్ని మాటలు వింటూ ఉన్నాము, మీకు కూడా బాగా తెలుస్తూ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట ఇచ్చారో, మాట ఇచ్చి మడమ తిప్పని నాయకునిగా ప్రతి విషయాన్ని కూడా రూట్ లెవెల్ నుంచి కూడా ప్రతిదీ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఆలోచనలతోనే ప్రజాప్రతినిధులుగా మేము కూడా అడుగులు వేస్తున్నాం. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే సొంతంగా ఎవరు కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మరి జాతీయ స్థాయి అథ్లెట్స్ ఇక్కడ నుంచి తయారు చేసిన చరిత్ర మనకి అనకాపల్లి ఉంది. మళ్ళీ ఆ గత చరిత్ర అంతా కూడా పునర్వైభవం మళ్ళీ మనకి స్పోర్ట్స్ పట్ల మనకి వస్తుంది, తీసుకొస్తామని చెప్పి ప్రజాప్రతినిధులుగా మా బాధ్యతని ఇందులో 100% కూడా నిర్వర్తిస్తున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా MP నిధుల నుంచి హై స్కూల్కి అది ఓపెన్ గ్రౌండ్ అన్నమాట. దానికి ఈ పశువులు ఇవన్నీ కూడా పాడు చేసి ప్లేయర్స్కి కంప్లీట్గా ఉపయోగపడటం లేదు, ఆక్యుపేషన్స్ కూడా అవుతున్నాయని చెప్పి అటు నాకు పేరెంట్స్ కమిటీ నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది, హై స్కూల్ నుంచి HM గారి నుంచి వచ్చింది, లోకల్ పీపుల్ నుంచి కూడా చాలామంది వచ్చిన సందర్భంలో ఇమ్మీడియట్గా మనకి ఆడుదాం ఆంధ్రాకి ఆ గ్రౌండ్ రెడీ అవ్వాలని చెప్పి మనం దానికి
ఆ 36 లక్షలు రిలీజ్ చేయటము, టెండర్ అయిపోవడము, ఆల్రెడీ 80% వరకు కూడా పూర్తి అయిపోవడం కూడా జరిగింది. యూ కెన్ గో అండ్ టేక్ పిక్చర్స్. ఇంచుమించు 10 రోజుల్లో దాన్ని కంప్లీట్గా గ్రౌండ్ కూడా లెవెల్ చేసి అది స్పోర్ట్స్కి అనుకూలంగా ఆల్రెడీ, ఎందుకంటే ఇంచుమించు మనకి తుమ్మపాల, సీతానగర్ ఇక్కడ నుండి అటు ఆ గ్రామాలన్నిటికీ ఒకే ఒక పెద్ద హై స్కూలు, ఒకే ఒక గ్రౌండ్. సో ఆ గ్రౌండ్ని మనం అత్యుత్తమంగా మనం తీర్చిదిద్ది ఒక వైద్యురాలిగా, ఎందుకంటే స్పోర్ట్స్ ఎంత అవసరం పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి కానీ, వాటికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, ఇంటలెక్చువల్ కెపాసిటీ పెరగడానికి కానీ, హెల్త్ పరంగా కానీ. సో ఇవన్నీ కూడా పిల్లలకి ఆ స్పోర్ట్స్ పట్ల కూడా ఆసక్తి పెరగాలి. ఆసక్తి ఉన్నా కూడా సదుపాయాలు ఉండాలి. సదుపాయాలు ఉండాలంటే తప్పనిసరిగా నిధులు ఉండాలి. కాబట్టి నా ఎంపీ నిధులు అంటే ప్రభుత్వ నిధులే ఇవి. అందుకని ప్రభుత్వం తరపునే నేను చేస్తున్నాను, సత్యవతమ్మ గారు కాదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ చేస్తుందని చెప్పి మీకు సగర్వంగా కూడా తెలియచేస్తూ, ఇంచుమించు అది ఆ పిల్లర్స్ కూడా కట్టేస్తున్నారు ఆల్రెడీ, ఆ గేట్ ఆ లెవెల్లో ఉంది. సో అది కూడా మీకు ఆ స్పోర్ట్స్ కూడా ఈ ఆడుదాం ఆంధ్రాకి ఇటు అభివృద్ధి కార్యక్రమం, ఎందుకంటే కిట్స్ అన్నీ ప్రభుత్వం ఇస్తుంది. ఆల్రెడీ ఎన్రోల్మెంట్ ఇంచుమించు 34 లక్షల మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ఒక ఫిట్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నుంచి ఒక అత్యుత్తమ క్రీడాకారులు తయారవ్వాలి, దేశాన్ని రిప్రజెంట్ చేయాలి, ఆంధ్ర రాష్ట్రం గర్వించే క్రీడాకారులు తయారవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం. దానికి తగినట్లుగా మనం అన్ని రకాలుగా కూడా మన పార్లమెంటు పరిధిలో, మన జిల్లా పరిధిలో, మన కలెక్టర్ గారు కానీ, మినిస్టర్స్ కానీ, మేము కానీ తప్పనిసరిగా మేము మా బాధ్యతను 100% కూడా మేము నిర్వర్తిస్తున్నామని చెప్పి అటు అభివృద్ధిలోను ఇటు సంక్షేమంలోనూ కూడా మరి చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, పార్వతీపురం మన్యం జిల్లాలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఎటువంటి సంప్రదింపులు గాని, చర్చలు గాని లేకపోగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని, దీనికి నిరసనగా సమగ్ర శిక్ష ఉద్యోగులు భిక్షాటన చేస్తూ తమ యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సుమారు 11 నుంచి 18 సంవత్సరాల తరబడి విద్యాశాఖలో ఉచిత నిర్బంధ చట్టం ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ప్రతి హక్కులను ప్రతి పేద విద్యార్థులకు అందేలా కృషి చేస్తున్నాం. కానీ మాపై ప్రభుత్వం ఎటువంటి సానుభూతి చూపడం లేదని వాపోయారు. ప్రభుత్వాన్ని నమ్ముకుని ఉన్నామని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు. సబ్బవరం మండలం అస్కపల్లి శివారు ఎరుకునాయుడుపాలెంలో సర్వే నెంబర్ 87లో బూరుగురాని చెరువు స్థలాన్ని కొందరు ఆక్రమించుకుని కోళ్ల ఫారాలు నిర్మించగా సమాచారం తెలుసుకున్న ఆర్ఐ వీరయ్య, విఆర్ఓ విజయశ్రీ చిన్న, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ లక్ష్మణ ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎరుకునాయుడుపాలెం గ్రామస్తులు కొంతమంది తమ గ్రామంలో సర్వే నెంబర్ 87లో బూరుగువాని చెరువు స్థలాన్ని ఆక్రమించుకుని కోళ్ల ఫారాలు నిర్మాణం చేస్తున్నారని స్పందనలో ఫిర్యాదు చేశారన్నారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము సంబంధిత స్థలాన్ని పరిశీలించి సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి ఆక్రమణలను తొలగించడం జరిగిందని ఆర్ఐ వీరయ్య తెలిపారు. మండలం ఎరుకునాయుడుపాలెం గ్రామంలో సర్వే నంబర్ 87లో 11 ఎకరాల 80 సెంట్లు బూరుగుల చెరువు ఎరుకునాయుడుపాలెం గ్రామంలో ఉందండి. అయితే స్పందనలో మా కంప్లైంట్ చెరువు ఎంక్రోచ్మెంట్ జరిగిందని కంప్లైంట్ వచ్చింది. మా తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు మేము వచ్చి విజిట్ చేయడం జరిగిందండి. సర్వేర్ గారు వచ్చి ఐడెంటిఫై చేశారు. ఎంత చెరువు ఎంక్రోచ్మెంట్ జరిగిందో చూసాము. చెరువు గర్భంలో పక్కన ఇది ఉందండి, మన పౌల్ట్రీ ఉందండి. పౌల్ట్రీ వాళ్ళేమో ఒక 2 పిల్లర్స్ వెనక్కి వెళ్ళారు. మొల్లి కనకరాజు అనే వ్యక్తి ఎంకరేజ్మెంట్ చేశారని చెప్తే వచ్చి చూసామండి. సర్వేర్ గారితో ఐడెంటిఫై చేసాము. అయితే ఒక సెంట్ వరకు ఆయన ఒక 2 పిల్లర్స్ వెనక్కి వెళ్ళినట్టుగా గుర్తించామండి. గుర్తించి జేసీబీ తీసుకొచ్చి జేసీబీ తోటి అవి మొత్తం ఎంకరేజ్మెంట్ తొలగించడం జరిగిందండి. చుట్టుపక్కల ఫెన్సింగ్ కూడా కొంత ల్యాండ్ని కబ్జా చేసి ఫెన్సింగ్ వేసుకొని ఉన్నారు. అవన్నీ ఫెన్సింగ్ కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ఎంకరేజ్మెంట్ మాత్రం ఎవిక్షన్ చేసి క్లియర్ చేయడం జరిగిందండి. ఆక్యుపై చేశారని, అలాగే 2 పోల్స్ ఎక్స్టెన్షన్ చేసి చెరువు గర్భంలోకి వచ్చి చేశారని దాని మనకి కంప్లైంట్ వచ్చిందండి. మనకి రెవెన్యూ వాళ్ళకి వచ్చిన దానికి మనం ఇమీడియట్గా ఆర్ఐ గారు, మేము విఆర్ఓ గారు అందరూ వచ్చి ఇక్కడ ఫెన్సింగ్ మొత్తం తీర్చడం జరిగింది. అలాగే అక్కడ కట్టిన పిల్లర్స్ కూడా జేసీబీ పెట్టి చేయడం జరిగింది. 87 సెంట్లు ఎక్స్టెంట్ 87 సర్వే నెంబర్ 87.
డెవలప్మెంట్ చేసి మామూలు ఖాళీగా ఉంది, అది కూడా ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ వేసుకొని ఉన్నది కూడా ఫెన్సింగ్ తొలగించడం జరిగింది. అంతే, చెరువు కానీ మళ్ళీ మనం చూపించాం. ఫిర్యాదు చేసింది మళ్ళీ సింహాచలం అనే వ్యక్తి స్పందన కంప్లైంట్ పేరంటూ మేము ఎరుకునాయుడుపాలెం వచ్చి ఐడెంటిఫై చేసామండి. చెరువు 85 సెంట్లు ఊరుగుల చెరువు ఎరుకునాయుడుపాలెం గ్రామంలో వచ్చాము, ఐడెంటిఫై చేసాం, ఎంకరేజ్మెంట్ గుర్తించి జేసీబీతో మరి ఓల్డ్ ఫారం కోసం కొద్దిగా పిల్లర్స్ చేశారు, అది తొలగించడం జరిగింది. ఫెన్సింగ్ కూడా తొలగించడం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తుందని, రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇండియా కూటమి విశేషంగా కృషి చేస్తుందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ జిల్లా తుని షాదీఖానా ఫంక్షన్ హాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ కేంద్ర సభ్యులు భట్టాచార్య పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతి ఒక్కరూ గ్రహించి బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పార్లమెంటరీ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని, చీకటి బిల్లులను ప్రవేశపెట్టి ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు బిఎస్ అయ్యన్న, కేంద్ర కమిటీ సభ్యులు బంగారు రాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు జనార్దన్, శ్రీనివాస్, సత్యనారాయణ తదితరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి మా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ స్వదేశ్ భట్టాచార్య గారు, మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కామ్రేడ్ మూర్తి గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. ప్రధానంగా గొల్లపురం సెంటర్ నుండి ఇక్కడి వరకు కూడా ర్యాలీ నిర్వహించాం. ప్రధానంగా మరి బీజేపీకి మద్దతు తెలియజేసే ప్రాంతీయ పార్టీల్ని ఓడించాలని చెప్పేసి మేము నినాదాలు చేసుకుంటూ ఇక్కడ వరకు రావడం అనేది జరిగింది. ఎందుకు బీజేపీని ఓడించాలి అన్నది మనం చూసుకున్నట్లయితే దేశంలో ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసమానత సమస్యలన్నింటినీ కూడా అన్ని రకాలుగా కూడా రైతాంగ సమస్యలు, విద్యార్థి సమస్యలు, యువజన సమస్యలు, అలాగే మైనార్టీ సమస్యలు, ఈ అన్ని సమస్యల్ని కూడా అన్ని రకాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం ఒక విభజన రాజకీయాలని అది అవలంబిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి జగన్ గారు కానీ, పవన్ గారు కానీ, బాబు గారు కానీ వీళ్ళు బీజేపీకి అనైతికంగా అయినటువంటి మద్దతుని ఇస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ఎలక్షన్లో కానీ, అట్లాగే పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అనేక క్రూరమైన చట్టాలకు కానీ వీళ్ళు ఏదైతే ఉన్నదో అన్ని రకాలుగా కూడా మామూలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అందుచేత మేము బీజేపీ దానికి మద్దతు తెలియజేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఓడించాలని, అట్లాగే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి పార్టీలకు ఏదైతే ఉందో ఓట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైన స్లోగంతో ముందుకెళ్తా ఉన్నాం. కాకినాడ జిల్లాలో 3 అసెంబ్లీ స్థానాలకి, 1 పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఈ సన్నాహ సభను ఏదైతే ఉన్నదో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటీవల 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రేపు 2020 జనరల్ ఎన్నికలకు సంబంధించిన ఒక సెమీఫైనల్స్గా విశ్లేషకులు భావించారు. అలాగే మన పొరుగు రాష్ట్రంలో కూడా ఈ 5 అసెంబ్లీల్లో ఎన్నికలు జరిగాయి. మన రాష్ట్రంలో కూడా రేపు 2024 ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు అయితే అన్ని పార్టీలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో సిపిఎంఎల్ లిబరేషన్ తన ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఈ రోజున కాకినాడ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తారు. రేపు 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధానమైన ఎజెండా ఈ రోజున ప్రజల ముందు ఎజెండా, ప్రజల ఎజెండా గత 2014 నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ తన నిరంకుశ ఫాసిస్టు ధోరణితో ప్రజల మీద అనేక ఆర్థికంగా భారాలు వేయడం, సామాజికంగా అణిచివేత గురి చేయడం, మతం పేరు అధికారంలోకి మళ్ళీ తిరిగి వస్తే రాజ్యాంగాన్నే మొత్తంగా మార్చేయాలనే కుట్ర స్వభావంతో తన పాలనని కొనసాగిస్తూ ఉంది. అది పేద ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, రైతాంగానికి ఇచ్చిన హామీలు కానివ్వండి,
యువకులకు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఏ హామీలు నెరవేర్చలేదు. తన పాలనలో ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ధరలు అధికంగా పెరిగిపోయిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రాలకు సంబంధించిన ఫెడరల్ హక్కులు ఏవైతే ఉన్నాయో హరించే పరిస్థితి ఉంది. ప్రతిపక్షాలని సహించకుండా వాళ్ళ మీద అనేక రకాలుగా ఈడీ దాడులు, అదేవిధంగా ఇతర అక్రమ కేసుల బనాయింపులతో బ్లాక్మెయిలింగ్ రాజకీయాలను నడిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే ఒక ప్రధానమైన ఎజెండాగా, ప్రజల ఎజెండాగా మేము చేపడతా. రేపు 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడం తక్షణ కర్తవ్యం అని చెప్పి మేము పిలుపునిస్తూ గత ఫిబ్రవరి నెలలోనే మేము మా బీహార్లో జరిగిన మా మహాసభలో 11వ పార్టీ మహాసభలో ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మేము ఒక కూటమిని, బీజేపీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి కృషి చేసాం. దాంట్లో భాగంగానే ఈ రోజు పరిస్థితి మనం చూసినట్లయితే ఇండియా అనే కూటమి ఏర్పడింది. ఈ కూటమి ఏదైతే ఉందో బీజేపీని రేపు ఎన్నికల్లో ఓడించేందుకు నడుం కట్టి బిగిస్తూ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో అటు బీజేపీకి, బీఆర్ఎస్కి బుద్ధి చెప్పి కాంగ్రెస్ని గెలిపించడం జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ ఏదైతే ఉందో కర్ణాటక కానివ్వండి, ఈ రోజున తెలంగాణలో కానివ్వండి, ఈ గెలుపు ఏదైతే ఉందో రేపు భవిష్యత్తులో రేపు పార్లమెంటరీ ఎన్నికల్లో కానివ్వండి, అలాగే ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి ఒక ప్రభావాన్ని నేర్పే అవకాశం. ఇక రాష్ట్రానికి మనం వచ్చినట్లయితే జగన్ పాలన ఏంటనేది మనం గత 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుబడిన పరిస్థితి చూసాం. ఆర్థికంగా అప్పుల భారంతో రాష్ట్రం కుంగిపోతూ ఉంది. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ అమలు చేయకపోయినా సరే దాన్ని ప్రశ్నించకుండా బీజేపీతో కుమ్మక్కైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇకపోతే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, వీళ్ళు కూడా బీజేపీతో అంటగాగే పరిస్థితి కనిపిస్తాం. మరోవైపు ఈ రోజున ఇండియా కూటమికి ఏర్పాటు కోసం మేము కూడా ఒక సన్నాహాల్లో భాగంగా ఇండియా కూటమి రాష్ట్రంలో ఏర్పడాలనేది, రేపు పార్లమెంటరీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం తక్షణ కర్తవ్యంగా ముందుకెళ్లాలనే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడున్న అధికారంలో వైసీపీ కానివ్వండి, మిగిలిన ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, బీజేపీతో అంటకాగడం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నించాలని చెప్పి వాళ్ళని అటువంటి పార్టీలన్నింటినీ కూడా తగిన బుద్ధి చెప్పాలని చెప్తా ఉన్నాం. ఒక ప్రత్యామ్నాయం కోసం రేపు రాష్ట్రంలో ఏర్పడే ఇండియా కూటమిని గెలిపించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇండియా కూటమిలో భాగంగా ఈ రోజు లిబరేషన్ కూడా రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలకి, అసెంబ్లీ స్థానాలకి పోటీ చేస్తూ ఉంది. కాకినాడ పార్లమెంటరీ స్థానానికి పోటీ చేసే క్రమంలోనే మేము ఈ సన్నాహక మీటింగ్ని ఏర్పాటు చేశాం. ఇది పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న పెందుర్తి శివారు ప్రాంతాలైన గొల్లపేట, పార్వతీనగర్, గణేష్ నగర్ తదితర ప్రాంతాల ప్రజల రహదారి సమస్యకు మోక్షం ఏర్పడింది. వివరాలకు వెళ్తే జీవీఎంసీ పరిధిలో ఉన్నప్పటికీ పెందుర్తి నుంచి రైల్వే క్వార్టర్స్ వరకు ఉన్న సుమారు 10-15 కాలనీలకు సరైన రహదారి సౌకర్యం లేదు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక కాలనీ వాసులందరూ పెందుర్తి పరిరక్షణ సమితిగా ఏర్పడి నడుం బిగించారు. ఈ దిశలో సమితి ప్రతినిధులంతా కలిసి ఉదయం స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ తమ సమస్యపై వినతిపత్రం అందించారు. దీంతో తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి రైల్వే స్టేషన్ వరకు అవసరమయ్యే 2 రహదారులను నిర్మాణానికి ఏర్పాటు చేశారు. అంతేగాక వీటి కోసం గ్రాంట్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు, అలాగే వెనువెంటనే వాటి శంకుస్థాపన పనులను చేపట్టనున్నట్లు అదీప్ రాజ్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పెందుర్తి పరిరక్షణ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. అనంతరం మీడియాతో సమితి ప్రతినిధులు మాట్లాడుతూ తమ సమస్య పరిష్కారానికి సహాయం చేసిన అధికారులకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారిని కలవడానికి మా పెందుర్తి పరిరక్షణ సమితి సభ్యులందరూ ఇక్కడికి వచ్చాము. ఈ అభివృద్ధి భాగంగా ఆయన పెందుర్తి చిన్నమిల్లి ఏరియా నుండి రైల్వే స్టేషన్ వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం కోసం కోరి ఉన్నాము. దానికి పెందుర్తి రైల్వే స్టేషన్ నుంచి అలాగే పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ 2 రోడ్లు కూడా అడిగి ఉన్నాము. దానికి ఎమ్మెల్యే గారు సాధారణంగా పరిష్కరిస్తామని చెప్పి త్వరలోనే దీన్ని శంకుస్థాపన కూడా ఉంటుందని మాకు భరోసా ఇచ్చి మమ్మల్ని
ఉత్సాహపరిచారు. ఈ విషయంలో మేము ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రామనాయుడు గారు, దొగ్గ కన్నారావు, లగేజ్ కమిటీ పెందుర్తి పరిరక్షణ సమితి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి గత 30-40 ఏళ్ళకి ఎదురు చూస్తున్నారు. అప్రోచ్ రోడ్ చిన్నమిల్లి నుంచి పెందుర్తి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చే అప్రోచ్ రోడ్ కోసం 40 ఏళ్ళుగా మేము ఎదురు చూసాం. అది ఈరోజు శాంక్షన్ అయింది. అలాగే మేము మా ఇంటి అడ్రస్ చెప్పాలంటే పోలీస్ స్టేషన్ బిగినింగ్, రైల్వే స్టేషన్ ఎండింగ్ అని చెప్పేవాడిని ఎవరికైనా అడ్రస్కి. ఇప్పుడు ఆ రోడ్ కూడా శాంక్షన్ అయింది 2 కోట్లతో ఖర్చుతో అని అంటున్నారు. అదే త్వరగా అయినట్టయితే మా అందరికీ సంతోషంగా ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటున్నాను. స్థానిక గౌరపాలెంలో వెలసి ఉన్న శ్రీ 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 సంతోషిమాత అమ్మవారి 47వ వార్షికోత్సవం సందర్భంగా అనకాపల్లి వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శ్రీ దాడి రత్నాకర్ ని శాలువతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గత 47 సంవత్సరాలుగా అమ్మవారు భక్తుల కోరికలను తీరుస్తూ ఈ ప్రాంత ప్రజలను కాపాడుతున్నదని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల మహిళలు అతీతంగా అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ 24 గంటల పాటు జై సంతోషిమాత జై అనే ఏకాహం అనే కార్యక్రమం రేపు ఉదయం 6 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఇదే కాకుండా శ్రీ సంతోషిమాత మహిళా సంఘం, సిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గీతా మహిళా సంఘం, కృష్ణబాబు బృందం, సత్యమతల్లి మహిళా సంఘం, వేగి గౌరేషు భజన బృందం, హరినాథ్ బాబా బృందం, సాయిరాం భజన బృందం వారిచే భజనలు జరుగునని తెలియజేశారు. ఈ రోజు ఒక్కరోజే కాకుండా ప్రతి శుక్రవారం శ్రీ సంతోషిమాత మహిళా సంఘం వారిచే భజన కార్యక్రమం జరుగుతుందన్నారు. అమ్మవారి దయ ఈ ప్రాంతం ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని, ప్రజలందరూ సంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మి, సౌజన్య, రాంబాబు, అర్చకులు సరిపల్లి కామేశ్వరరావు, పిఎస్కే నాయుడు, పెతకంశెట్టి శ్రీనివాస్, పిల్లూరి ప్రసాద్, కాన్రేగుల సాంబా, చదరం వెంకట్రావు, కొణతాల గోవింద, పెంటకోట చిన్న, రాధ, పూర్ణమ్మ, కొణతాల లక్ష్మి, దాడి లక్ష్మి, సంధ్య, దాడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణం గౌరపాలెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సంతోషమాత దేవాలయం ఇక్కడ ప్రసిద్ధిగాంచినటువంటిది. ఈ ప్రాంతంలో మహిళలందరూ కూడా తప్పనిసరిగా ఈ మాసాలతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకొని మరి ఎప్పటి నుంచి అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం కూడా ఇక్కడ నోములన్నీ కూడా చేపట్టి అమ్మవారికి ఉద్యాపన తీర్చుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిది. మరి అటువంటి సంతోషమాత అమ్మవారి 47వ వార్షికోత్సవం ఈరోజు జరపబడుతూ ఉన్నది. ఈ సందర్భంగా 24 గంటల పాటు సప్తాహం కార్యక్రమాన్ని ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మహిళా సంఘాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈవేళ ఉదయం 6 గంటలకి మొదలైనటువంటి సప్తాహం రేపు ఉదయం 6 గంటల వరకు కూడా 24 గంటల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఈ మహిళా సంఘాల వారు సంతోషమాత మహిళా సంఘం తరఫున ఇక్కడ అనినిత్యం భజన కార్యక్రమాలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ అర్చకులు మరి కామేశ్వర స్వామి గారు వారి ఆధ్వర్యంలో మరి ఈవేళ ఇక్కడ స్థానిక కార్పొరేటర్గా ఉన్నటువంటి పీలా లక్ష్మీ, సౌజన్య, రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ పూజలు అలాగే స్థానిక పెద్దలందరి సమక్షంలో కూడా ఈ పూజా కార్యక్రమాలు ఇక్కడ స్థానిక పెద్దలు మల్లంసింగ్ గారు కూడా జరుగుతున్నారు. మరి అందరి సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం రేపు మధ్యాహ్నం భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం కూడా రేపు మధ్యాహ్నం జరిగిపోతూ ఉంది. కాబట్టి ఈ స్థానికంగా ఉండేటువంటి భక్తులందరూ ఇంకా అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ రోడ్డు మీద స్థలాభావం వల్ల ఇక్కడ అమ్మవారు కేవలం మన రోడ్డు మీద పెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈ స్థానికంగా ఉండేటువంటి పెద్దలు కానీ లేకపోతే మహిళామణులు కానీ ఇక్కడ కుటుంబాలన్నీ కూడా అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించడంతో ఈ ప్రాంతం కూడా సౌభయమానంగా ఆనందమయంగా అందరూ ఆరోగ్యకరంగా ఉండడం జరుగుతుంది. మరొకసారి అమ్మవారి ఆశీస్సులు వార్షికోత్సవం సందర్భంగా వారి పూజలో పాల్గొని భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బీజేపీ పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రత్యేక ఆహ్వానితుల పదవికి తోట నగేష్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరికి నగేష్ పంపించారు. తోట నగేష్ గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, అదేవిధంగా ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రత్యేక ఆహ్వానితులుగా బీజేపీ పార్టీకి సేవలందిస్తున్నారు. అయితే తోట నగేష్ బీజేపీ రాష్ట్ర పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తోట మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ
రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జరిగింది, ప్రత్యేక ఆహ్వానితుడిగా. గతంలో నేను ఉమ్మడి విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా 9 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అదే నాది పాయకరాపేట నియోజకవర్గం రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. అక్కడ ఎన్నో ఉద్యమాల ద్వారా అనేక పర్మనెంట్ ప్రాజెక్ట్స్ నేను సాధించుకోవడం జరిగింది. నేను ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండగా ఇరిగేషను, ఎడ్యుకేషను, ఇండస్ట్రీస్ 3 కూడా 2004 నుంచి 2014 వరకు నేను ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉండగా అనేక ఉద్యమాలు చేసి ఆ కాన్స్టిట్యున్సీలో ఇరిగేషన్కి ఒక 20,000 ఎకరానికి సాగునీరు అందించడం కాకుండా ఇండస్ట్రీస్ రావడానికి పబ్లిక్ హీరింగ్లో కూడా ప్రజలు వ్యతిరేకించినా సరే వేరే ఎక్కడో కానీ ప్రైవేట్ కంపెనీలు రావడానికి మొట్టమొదటి పబ్లిక్ హీరింగ్ సంస్థలు కూడా నేనే పెట్టడం జరిగింది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా మా ప్రాంతంలో ఫస్ట్ గర్ల్స్ హై స్కూల్, 25 years తర్వాత ఒక ఐటీఐ కాలేజీ, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఏ జిల్లాలో లేనట్టుగా మొట్టమొదటి మా గ్రామంలో విలేజ్లో ఎయిర్ కండిషన్ లైబ్రరీ, అలాగే డిగ్రీ కాలేజీ రావడానికి అప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు శాంక్షన్ అయింది. ఈ కార్యక్రమాల ద్వారా నేను అనేక యాక్టివిటీస్, ఉద్యమాల ద్వారా నేను అక్కడ అందరికీ తెలుసు ఉద్యమాలు చేస్తాను ఈ విషయాలు. అలాగే షుగర్ ఫ్యాక్టరీస్ ప్రైవేటీకరణ చేస్తే గతంలో స్టేకెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. ఈరోజు కూడా రైతులు బకాయిలన్నీ ఉండిపోతే పోరాడి జేడీ లక్ష్మీనారాయణ గారు లేకపోతే వీళ్ళందరినీ తీసుకొచ్చి 4 షుగర్ ఫ్యాక్టరీలు దగ్గర రైతాంగానికి అందరికీ కూడా నేను డబ్బులు ఇచ్చేలాగా, అలాగే కార్మికులకు డబ్బులు ఇచ్చేలాగా, ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో నేను అప్పుడు ఏడీ నడ్డా గారి దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భజన సంఘం నాయకులు తప్ప ఇక్కడ పార్టీలో కేడర్ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. మ్యాన్ పవర్ కింద మాస్ లీడర్స్ ఉన్నాయి ఈ పార్టీలో ఉన్నారు. దానికి ఉదాహరణ కన్నా లక్ష్మీనారాయణ గారు. లేదంటే మిగతా నాయకులు ఎవరు రాజ్యసభ సభ్యులు అవి ఉన్నారో ఎన్నుకున్నారంటే వాళ్ళ కింద స్థాయి పనిచేసేవాళ్ళు కాదు. అలాగే మధ్యలో ఎవరు మన సోమయ్యరాజు పెట్టడం జరిగింది. అతని మీద కూడా నేను రిపోర్ట్. గత కొద్ది రోజులుగా సందిగ్ధంలో ఉన్న పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి అంశంపై ఎమ్మెల్యే అదీప్ రాజ్ స్పష్టత ఇచ్చారు. పెందుర్తి మండలం రాంపురం పంచాయతీ పరిధిలో జరిగిన ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ కార్యక్రమానికి అతిథిగా హాజరైన అదీప్ మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానంగా రానున్న ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా తానే ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంపై పార్టీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి బహిరంగంగా ఇప్పటికే చేసిన ప్రకటన ఎమ్మెల్యే గుర్తు చేశారు. పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేది తానే, శాసనసభ్యుడిగా అత్యధిక మెజార్టీతో విజయం సాధించబోయేది కూడా తానేనని స్పష్టం చేశారు. అనంతరం అతిథులతో కలిసి లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ అన్నంరెడ్డి శిరీష అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, ఎంపీడీఓ రామాదేవి, ఎంపీటీసీ గండి హిమబిందు, పార్టీ అధ్యక్షుడు శ్రీను, అంజీ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రాంపురం గ్రామంలో మరి ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది. మిగతా అందరికీ కూడా అతి తొందరలోనే అవన్నీ కూడా అందించి వాళ్ళకి వైద్యానికి సంబంధించి వాళ్ళకి ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా సరే, ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటిదైనా మాకేం భయం లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆరోగ్యశ్రీ ద్వారా మమ్మల్ని చూసుకుంటారనేటువంటి ఒక ధైర్యాన్ని, భరోసాని కల్పించేటువంటి కార్యక్రమం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ అన్నంరెడ్డి శ్రీని తెలియజేసుకుంటూ ఎమ్మెల్యే గారు రానున్న ఎన్నికలకు సంబంధించి మీకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కరువు వచ్చిందని తెలిసింది. అసలు ఏంటి దాని గురించి? ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నాకు ఎటువంటి కబురు రాలేదు. ఎందుకంటే నాకు అందాల్సినటువంటి మెసేజ్ ఆల్రెడీ నాకు పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు ద్వారా పబ్లిక్లోనే చెప్పారు, మళ్ళీ మొన్న కూడా చెప్పారు. నా కార్యక్రమాలు నేను చేసుకున్నాను. అయితే మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఆ ముఖ్యమంత్రి కార్యాలయానికి
నేను ధనుంజయ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో నేను ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కబురు వచ్చిందని చెప్పి మరి ఏవో కొన్ని వార్తలు అనేటువంటివి వాళ్ళ ఆనందం కోసం కొంతమంది ప్రచురించుకున్నారు. వీటిల్లో కూడా వాస్తవం లేదు. ఖచ్చితంగా రేపు మళ్ళీ పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయడమే కాకుండా అత్యధిక మెజార్టీతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అండతో గెలుస్తాననుకున్నది కూడా వాళ్ళ నుంచి. అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎల్లటూరి శ్రీనివాసులు రాజు నందలూరు మండలంలో జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు కవాతులు నిర్వహించారు. నాగిరెడ్డిపల్లి నుంచి పార్టీ కార్యాలయం వరకు జనసేన పతాకాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలపై యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఎల్లటూరి శ్రీనివాసులు రాజు మీడియాతో మాట్లాడుతూ ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేస్తారని అనుకోలేదన్నారు. ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించి సపోర్ట్ చేశారని అన్నారు. అతి త్వరలో సైకో ప్రభుత్వం పోవాలి, ప్రజా ప్రభుత్వం రావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంత పెద్దగా ర్యాలీ జరిగి ఇంతగా భారీగా సభ సక్సెస్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ప్రజల్లో స్పందన బాగా వచ్చింది. ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జనసేన మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సహకరించి సపోర్ట్ చేస్తున్నారు. తొందరలో అతి త్వరలో 100 రోజుల్లోనే ఈ సైకో ప్రభుత్వం పోవాలి, ప్రజాప్రభుత్వం రావాలి అనే ఉద్దేశంతో ఇంతమంది ఈ సభను సక్సెస్ చేయడానికి ముందుకొచ్చారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సైకో ప్రభుత్వం తొందరలో అతి త్వరలో వెళ్ళిపోతుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్. మారుతున్న ఆహారపు అలవాట్లు, వాతావరణ పరిస్థితులు ప్రభావ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఆ దశలోనే క్యాన్సర్పై ప్రత్యేక అవగాహనతో పాటు అవసరమైన మేరకు టెస్టులు చేస్తున్నామని రోటరీ క్లబ్ కార్యదర్శి కిషోర్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కేఎన్ఎల్ శర్మ, ట్రెజరీ కోరుకొండ గణేష్, ఛాంబర్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బరాయులు, చల్ల గంగరంగరాజు, నల్ల వీర్రాజు, సత్యనారాయణ, శ్రీనివాస్, రోటరీ ఇది విభాగాలకు చెందిన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొన్ని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్ వారి సహకారంతో క్యాన్సర్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ లేడీస్కి వచ్చి 25 సంవత్సరాలు దాటిన వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సరు, గర్భాశయ క్యాన్సరు, జెంట్స్కి వచ్చి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి నోటి క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు ఉచితంగా చేయడం జరుగుతుందండి. జనాల నుంచి అనుకూలమైన స్పందన వచ్చింది. అందరూ కూడా చాలా టెస్టులు చేయించుకుని ఏంటంటే దాని మీద ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ముందుగానే అవగాహనతో టెస్ట్ చేయించుకుని ఇబ్బంది లేదు అన్న ఇది వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం దాని ఆ అవేర్నెస్ తీసుకురావడానికి క్యాంప్ పెట్టడం జరిగింది. అందరూ కూడా వచ్చి టెస్టులు చేయించుకుని దాని మీద ఉన్న అపోహను తొలగించుకుని ఫస్ట్ స్టేజ్లోనే మనం తెలుసుకుంటే ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బంది లేకుండా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సహకరించిన మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి, మా రోటరీ సభ్యులందరికీ థ్యాంక్ యూ అండి. ఈరోజు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి ద్వారా మా తుని రోటరీ క్లబ్ వారు స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత క్యాన్సర్
స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ టెస్టులో ముఖ్యంగా స్త్రీలకు గర్భాశయం, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన టెస్టులు, అలాగే మగవారికి ఓరల్ క్యాన్సర్ అంటే నోటి ద్వారా వచ్చే క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏమో స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. దీంట్లో మగవారికి అంటే ఆడవారు ముఖ్యంగా ఈ మధ్య అంటే క్యాన్సర్ అనేటువంటి పదం వింటేనే ఎంతో భయపడుతూ ఉంటారు. కానీ అది లేకుండా చూసుకొని అవేర్నెస్ పెంచుకొని ఉందా లేదో తెలుసుకున్నటువంటి ఒక మహా సదావకాశాన్ని ఈ క్యాంప్ ద్వారా కల్పించడం జరుగుతుంది. అయితే దీనికి భయపడకుండా లేడీస్ కూడా చాలా చక్కగా అందరూ కూడా వచ్చి వారి టెస్ట్ చేయించుకోవడానికి ముందుకు రావడం మాకు ఎంతో సంతోషదాయకం. అలాగే ఇటువంటి క్యాంప్స్ మరిన్ని కండక్ట్ చేయడానికి మాకు ఈ స్పందన ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. సో ఇంకా మరిన్ని మంచి క్యాంపులు నిర్వహించడానికి కూడా మాకు తోడ్పాటును అందిస్తుంది సహకారం. మరి ఈ విధంగా మాకు అందరికీ కూడా సహకారం అందించినందుకు మా క్లబ్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రపంచంలో మనిషి తలరాతను మార్చే శక్తి కేవలం విద్యకి మాత్రమే ఉందని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. భీమవరంలో జగనన్న విద్యా దీవెన నిధులు 584 కోట్లు జమ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని కితాబిచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. ఏపీ పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మన్సుఖ్ మాండవ్య. కేంద్ర పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించవలసిన బాధ్యత ప్రతి కార్యకర్తలో ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి. కాకినాడ జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని కమలనాథులతో కలిసి ప్రారంభించిన పురంధేశ్వరి. విద్యాదశ నుండి విద్యార్థులు క్రీడారంగంపై మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చిన పాతపట్నం ఎమ్మెల్యే. 41 ఆంధ్ర అంతర్ జిల్లాల టెక్నికాయిడ్ పోటీలను క్రీడా జ్యోతిని వెలిగించి లాంఛనంగా ప్రారంభించిన రెడ్డి శాంతి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.